ఒక 2 సీట్లున్న బీజేపీ ఈరోజు ఒక శక్తివంతమైన కేంద్రంలో అధికారంలో ఉంది. ఒకప్పుడు 10ల కొద్ది సీట్లున్న కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు 1-2 స్థానాలకు పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఏదో లోపం జరుగుతుందో దీన్ని మార్చే కోణంలో మారుతున్న సందర్భాలు తగ్గట్టు విధానాలు కానీ ఏమైనా అప్డేట్ అయ్యే అవకాశం ఉందా? సరే, భారతదేశంలో కమ్యూనిస్టుల పాత్ర పెద్దది. అనేక త్యాగాలు, ఓకే, అది భూ సమస్య కావచ్చు, కార్మిక వర్గం కోసం అనేక త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నది. కానీ దురదృష్టం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ చీలికలు భారతదేశాన్ని కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బాగా బలహీనపరిచినాయి. సిపిఐ నుండి సిపిఎం పార్టీ పోవడం, సిపిఎం పార్టీ నుండి ఎంఎల్ పార్టీ నక్సలైట్ గ్రూపులకు వెళ్ళిపోవడం, ఇవాళ దేశంలో అనేక రకాలుగా చీలిపోవడం జరిగింది. దీంతో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల భారతదేశ 100 సంవత్సరాల ఉద్యమంలో మరి పెద్ద నష్టం చీలికలు. ఈ చీలికల వల్ల మనతో ఉన్నటువంటి అనేక అంటే మిడిల్ క్లాస్ పబ్లిక్ అనేక వర్గాలు దూరం అవడం జరిగింది. ఓకే, తర్వాత మనకు సంబంధించిన భారతదేశ రాజకీయాలలో మనం అనుకున్నంత పందాలు మనం కమ్యూనిస్టులుగా ఏ వర్గాలైతే మనం ఆకర్షించాలనో ఆ వర్గాల్ని కొంత ఆకర్షించుకోలేకపోయినాం. చీలికలు ఒక నష్టం. తర్వాత నిర్దిష్టంగా ప్రజల జీవన విధానానికి కానీ ప్రజల సమస్యల మీద మనం కొంత మేరకు ఎక్కడో కాడ లింకు తెగిపోయింది. దాంతో ఇవాళ దేశంలో ప్రాంతీయ పార్టీలు రావడం, ప్రాంతీయ పార్టీలు కూడా అవకాశవాదంగా, ఇప్పుడు బీజేపీ పార్టీ 2 సీట్లకే పరిమితమైన పార్టీ, వాళ్ళు హిందూ ఏజెండా పేరుతోనో లేకపోతే అయోధ్య సమస్యతోని ఒక పెద్ద ఎత్తున భారతదేశంలో రాజకీయాలు నలపగలిగారు. ఆనాడు విపి సింగ్ తీసుకొచ్చినటువంటి మండల్ కమిషన్ వ్యతిరేకంగా బీసీ ఉద్యమాన్ని దెబ్బకొడుతందుకు ఆనాడు అద్వానీ నాయకత్వంలో మండల్ కమిషన్ తీసుకొచ్చారు. మండల్కి వ్యతిరేకంగా కమ్మండల్ తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున దేశంలో ఈ అయోధ్య సమస్య తీసుకురావడం, తర్వాత వాళ్ళు అదే ఏజెండా మీద పనిచేయడంతో ముందు పోగలిగారు. అయితే ప్రధాన కమ్యూనిస్టులో మరి చీలికలతోనే ఒక పెద్ద నష్టం జరిగి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, శ్రామిక వర్గం, అణగారిన వర్గాలని ఆకర్షించడంలో కొంత విఫలం కావడం జరిగింది. ప్రధానంగా భారతదేశం చీలికలే పెద్ద నష్టం. ఈ చీలికలు లేకపోతే ఈ దేశంలో బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమం ఉండేది. మన ఎత్తుగడలు కూడా కొన్ని సందర్భాలు తప్పుగా జరిగినాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు జరగలేదు. దానివల్ల ప్రజలకు మనం కనెక్ట్ కాలేకపోయినాం. దానివల్లనే మనం నష్టపోయినాం. ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ఒక 2 మిత్రపక్షాలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసినప్పుడు కానీ ఏ సందర్భంలో కూడా ఒక వ్యాఖ్య పదే ప్రసంగాల వరకు పరిమితం అవుతుంది. మనమంతా ఏకం కావాలి, ఒక్క తాటిపై నడవాలి, ఇక మనం ఈగోలన్నీ పక్క పెట్టి కూడా చేస్తే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రాన్ని మనం ఢీకొట్టలేమని మాట్లాడుతున్నారు. కానీ ఆ ప్రసంగాలు సాధ్యమవుతాయా? అన్నీ ఇప్పుడు ముక్కలుగా చెక్కలుగా చీలిపోయిన ఈ పార్టీలను కూడా ఒక్క తాటిపై నిలబడితే ఎట్లా ఉంటుంది? నిలబడే అవకాశం ఉందా? సరే, ప్రధానంగా ఇలా ప్రపంచ రాజకీయాలు చూసినప్పుడు కొన్ని దేశాలల్లో కమ్యూనిస్టులంతా ఐక్యమవుతారు. నేపాల్ దేశంలో 8 వామపక్ష పార్టీలు ఇవాళ ఒకటైనాయి. ఓకే, భారతదేశంలో కూడా ఆ పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా. సరే, సిపిఐ సిపిఎం పార్టీ ఇంకా అనేక లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. ఇవాళ మరి ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల వ్యతిరేకంగా ఇలా చాలా ప్రమాదకర వాతావరణం ఉంది. అసలు ఒక దిశలో పూర్తిగా కూడా నియంతృత్వం వైపు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇలా చూస్తా ఉన్న అమెరికాకు పూర్తిగా దేశభక్తుల ముసుగులో పూర్తిగా అమెరికాతోనే వాణిజ్య ఒప్పందం చేసుకుంది. అంటే భారత్ మాతకు జై అనుకుంటూ భారత్ మాతని అమ్మేటువంటి దుస్థితి ఉంది. ఈ దేశంలో కమ్యూనిస్టులకు మనం అదేంది ఆ కమ్యూనిస్టు అన్ని పార్టీలకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇలా కమ్యూనిస్టులతో పాటు లౌకికవాదులు, అంబేద్కరిస్టులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా కలవలసిన పరిస్థితి నెలకొని ఉంది. అందువల్ల భవిష్యత్తులో అనివార్యం, కమ్యూనిస్టుల ఐక్యత అనేది అనివార్యం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అనివార్యంగా ఐక్యం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ అంటే నిజంగా అప్డేషన్ సోషల్ మీడియా వాడకంలోనూ జరుగుతున్న పరిణామాలను కూడా పసిగట్టడంలో, అలాగే వాడుకోవడంలో టెక్నాలజీని కూడా కమ్యూనిస్టు పార్టీలు వెనుకబడుతున్నాయి. ఇప్పుడున్న చాలామంది ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఏకం చేయడంలో వెనుకబడుతున్నారన్న విమర్శ యాక్సెప్ట్ చేస్తారా? సరే, కొంత మేరకు మేము సోషల్ మీడియాలో వామపక్షాలు, అందులో సిపిఐ పార్టీ కూడా
మేము కొంత మేరకు కొంత వెనకబడుతున్నాం మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఇవాళ పోస్టులు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ఎన్ని ఇతరుల వ్యక్తులు ఎంత ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తూ కొంత తప్పుడు ప్రచారం కూడా కొనసాగుతూ ఉంటుంది. అటువంటి అప్పుడు మరి కమ్యూనిస్ట్ పార్టీల వైపుకి వెళ్ళి కూడా సోషల్ మీడియాలో ఒక మంచి ప్రచారం ఉంటే బాగుంటుంది. కానీ కొంత మేము అంత ప్రయత్నం అంత పెద్దగా కొంత వెనకబడ్డట్టే మనకు కనబడతా ఉంది. ఓకే, మీపైన ఒక విమర్శ ఉన్నది. ఎందుకంటే ఫ్లోరైడ్ విషయంలో మీరు చాలా ఫైట్ చేశారు, పాదయాత్ర కూడా చేశారు. డిండి ప్రాజెక్ట్ కనుక వస్తే మాత్రము అక్కడ రైతులందరూ కూడా సాగునీళ్ళు వస్తే ఫ్లోరైడ్ సమస్య కూడా బయటపడతాను కూడా పాదయాత్ర చేసిన మీరు ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టారు. ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకురావడంలో వెనుకబడ్డారని కూడా కొంతమంది మీ పైన కూడా మాట్లాడుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ప్రధానంగా నల్గొండ జిల్లా నేను ఏఐవైఎఫ్ అంటే అఖిల భారత యువజన సమైక్య నల్గొండ జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మొట్టమొదటిగా నల్గొండ జిల్లాలో ఈ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల కృష్ణా జలాలు కావాలని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది. ఫస్ట్ నల్గొండ జిల్లాల చరిత్రనే మా ఏఐవైఎఫ్ఏ నిలబడి ఫస్ట్. తర్వాత ఒక 1 year క్రితం మేము నల్లగొండ జిల్లాలో ముఖ్యంగా డిండి ఎత్తిపోతల పథకం కోసం మరి నక్కలగండి కోసం 2 సందర్భాల పాదయాత్ర, నక్కలగండి నుండి హైదరాబాద్కు పాదయాత్ర ఒక 8 రోజులు, చండూరు నుండి హైదరాబాద్కు పాదయాత్ర. మా పార్టీకి ప్రాతినిధ్యం వహించినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ, కామ్రేడ్ పల్లా వెంకరెడ్డి కానీ, ఉజ్జిని యాదగిరిరావు గారు కానీ, శాసనసభ్యులు కూడా వారు మాతో పాటు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున వేలాది మందితో హైదరాబాద్కు వచ్చి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీళ్లు కావాలి, ముఖ్యంగా కృష్ణా నది జలాలు కావాలి, నక్కలగండి పూర్తి చేయాలి, డిండి ఎత్తిపోతల పథకం కావాలని పోరాటం నిర్వహించడం జరిగింది. గతంలో మేము కూడా ఒక 1 రోజుల పాటు మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి డిండి ఎత్తిపోతల పథకం పూర్తి కావాలని 1 రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వమే ఒత్తిడి తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలో కూడా ప్రభుత్వం స్పష్టత లేదు. ఆనాడు పెద్ద ఎత్తున మేము పోరాటం సాగించాం. సరే, ఇవాళ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల అధికారం వచ్చి సరే వచ్చిన ప్రభుత్వానికి 2-3 సంవత్సరాల అవకాశం ఉండాలి. అవకాశం అయిపోయింది. సరే, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో పెద్ద సమస్య ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం, అసలు ఎకరం కూడా సాగునీరు లేనటువంటి ప్రాంతం. అయితే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన జరిగినది ఏంటంటే డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడికి వెళ్ళంటే మరి ఏదుల నుండి తీసుకోవాలనేది ఒక స్పష్టమైన నిర్ణయం జరిగింది. మరి ముఖ్యంగా అక్కడ టెండర్లు కూడా వెళ్ళడం జరిగింది. సరే, దీంతో పాటే ఈ ప్రభుత్వం చేసిన దాంతో ఉపశమనం ఎవరికి లేదు. ఎందుకంటే ఈ రకంగా పోతే ఇంకా 10 ఏళ్ళకు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. సరే, అందువల్ల మేము ఇవాళ ప్రభుత్వానికి కూడా ఒక అవకాశం అయిపోయింది. సరే, అది ఎస్ఎల్బిసి అది కూడా టన్నలు మరి అనుకోకుండా ప్రమాదం జరిగింది. ఒక 10 మంది కొంతమంది చనిపోయారు. సరే, ఈ ప్రభుత్వం మాత్రం కొంత అధికారం రావడానికి సమీక్ష చేసింది. కొంతవరకు ప్రయత్నం జరుగుతున్నా కానీ ఒక టైం బాండ్, ఒక టైంలో దీన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వంకి స్పష్టత రావాలి. లేకపోతే తప్పకుండా మళ్ళీ మేము కమ్యూనిస్ట్ పార్టీగా నల్లగొండ జిల్లా ప్రజల తరఫున తప్పకుండా అది ఎస్ఎల్బిసి టన్నల్ కానీ డిండి ఎత్తిపోతల పథకం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తాం. ఎందుకంటే ఇది జీవన్మరణ సమస్య. కానీ మీ మిత్రపక్షంగా మీ పార్టీ? నాకు మిత్రపక్షాలు లేవు, మేము ప్రజాపక్షమే. మాకు ఏ పార్టీ కూడా గతంలో ఏ రాజకీయ ఎన్నికల సందర్భం కలిసి ఉన్న సందర్భం తప్ప మేము ఎప్పుడు కూడా ఒక పార్టీకి తొత్తుగా లేకపోతే దాని తోక పార్టీగా ఉండవు. తప్పకుండా మేము ఏ పార్టీతో ఉన్నా కూడా ప్రజల పక్షంగా నిలబడతాం. చూసిరుగా మేము మండల్లో విద్యుత్ సమస్య మీద మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం ఎంత అన్యాయం అంటే డీడీలు కట్టిన రైతులు చాలా మంది ఇలా ట్రాన్స్ఫార్మర్లు వస్తలేవు. గత ప్రభుత్వంలో 7 స్తంభాలు ఒక రైతుకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 2 స్తంభాలే వస్తున్నాం. స్పష్టంగా చెప్పినాం ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఈ విద్యుత్ ఉన్నదని. మాకు ప్రజా సమస్యలు ప్రజల తరపున మాట్లాడతాం తప్ప మేము మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ కాదు. అంటే మీరు మాట్లాడే అంశాల్లో ఇక ప్రభుత్వం అని ఒక రాజీ పడేది లేదు. న్యాయబద్ధమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసినప్పుడు సపోర్ట్ చేస్తాం. కానీ ప్రజలకు వ్యతిరేకమైనప్పుడు అది టీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అని చూడం. కమ్యూనిస్టుల మేము మాత్రం తప్పకుండా అదే ఆలోచనతో ఉన్నాం. దాన్ని పందాన్ని కొనసాగిస్తాం.